ఈరోజు నాకు మంగళగిరి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ మా తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న ఈరోజు తాడేపల్లిలో ఉన్న చెత్తబుట్టలు అన్నింటిలో పగిలిపోయిన టీవీలు ఉన్నాయన్నా, ఏంటి కారణం అని అడిగాడు. నేను చెప్పిన, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో తాడేపల్లి కొంపలో ఉన్న అన్ని టీవీలు పగలగొట్టాడు ఈ సైకో జగన్. నార్త్ కొరియా ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక నియంత ఉన్నాడు. అతని పేరు కిమ్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నియంత ఉన్నాడు. అతని పేరు జిమ్. నార్త్ కొరియా నియంత కిమ్ ఏకంగా 17 ప్యాలెస్లు కట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ 6 ప్యాలెస్లు కట్టుకున్నాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత అన్నని, బాబాయిని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, తల్లి చెల్లి మెడబట్టుకుని బయటకు ఇంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ పబ్జి ఆడతాడు. నార్త్ కొరియాలో ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజల్ని దాదాపు 340 మందిని చంపేశాడు. వేలాది మంది జైలుకు పంపించాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బడుగు బలహీన వర్గాల్ని వేధించి వేలాది మందిని జైలుకు పంపించాడు. మనందరం చూసాం, ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా వేధించి చంపేశారు. అంతెందుకు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ టీచర్ని కొట్టి కొట్టి జైలుకు పంపించిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర నియంత జిమ్. ఇంకా అంతేకాదు, నార్త్ కొరియాలో ఏకంగా తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు కడతాడు. అక్కడ ఉన్న కిమ్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏకంగా సలహాదారులకి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి అప్పగిస్తాడు. ఇప్పుడు అడుగుతున్నా ప్రజల్ని, ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఈ జిమ్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. ఇది నేను చెప్తాం కాదు తల్లి. డిస్కవరీ యాప్ డౌన్లోడ్ చేయండి. ఆ యాప్కి వెళ్ళి ఎతకండి. ఆ యాప్ లోపల నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని కొడితే కిమ్ చేసే ఏదో పనులన్నీ బయటకు వస్తాయి. అది 3 రోజుల క్రితం నేను చూసిన తర్వాత నాకు గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్.